ఏదైనా సరే తెగాయిస్తా, ఈ సైకోని ముట్టడి కట్టడి చేస్తా, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడి తీరుతామని మరొకసారి అందరికీ ఇస్తున్నాం. ఎంత అన్యాయం జరుగుతుందని రాష్ట్రానికి ఒక నిర్ణయం మీకు చెప్తున్నా. సాగునీటి ప్రాజెక్టుల పైన 5 ఏళ్ళు డబ్బులు ఖర్చు పెట్టని చెప్పాను నేను. దాని పర్యవసానం 5 లక్షల ఎకరాల్లో వరి పండించేది తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్ లో. దీని పర్యవసానం 9 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం రాష్ట్రంలో ఉత్పత్తి తగ్గిపోయింది. నేను ఒకటి అడుగుతున్నా, సంవత్సరం పెరుగుతుంది. నువ్వు అంటున్నావు నేనేదో పెద్ద ఎత్తున రైతులకు సహాయం చేశానని. నువ్వు సహాయం చేస్తుంటే, ధాన్యం కొనుగోలు చేస్తుంటే, గిట్టుబాటు ధర ఇచ్చుంటే, ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే పెరిగి ఉండేది. తెలంగాణలో 90 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది. 30 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు వచ్చింది. ఈ సైకో వచ్చి రాష్ట్రాన్ని ఏం చేశాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్తున్నా. ఇది ఒక విషయమే కాదు, విద్య విషయంలో, ఆరోగ్య విషయంలో, అభివృద్ధి విషయంలో, రాష్ట్ర రాబడి విషయంలో అన్నింటిలో వెళ్ళిపోయాం. కడాన పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశారు. డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయింది. అదే మాదిరిగా కాఫర్ డ్యాములు పోయినాయి, గైడ్ బండ్ పోయింది, అన్ని కూడా నాశనం చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో నేను ఇక్కడే చూస్తున్నా, ఇక్కడ గేట్ పోయింది, ఎమ్మెల్యే కనపడదు. కానీ కాలువ గట్టు మాత్రం కబ్జా చేస్తారు. ఎంత గొప్ప ఎమ్మెల్యే గారు, ఎవరించారు నీకు ఈ అధికారాలు అడుగుతున్నాయి ఎమ్మెల్యేకి. ఇదే కాదు, ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టావా లేదా? చంద్రన్న బీమా ఇచ్చావా లేదా? 200 రూపాయలు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చావా లేదా? నువ్వు వచ్చినాక ఏం చెప్పావు? 3000 ఇస్తాను కదా, ఇచ్చావా? ఇప్పటికి 200, 250 రూపాయలు పెంచుకుంటా వచ్చి ఇప్పుడు ఇంకా కూడా ఫుల్ గా ఇవ్వలేని పరిస్థితి పోయే రోజులు వచ్చాయి. ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది. 6 నెలల్లో ఇంటికి పోతాడు. ఇదే కాకుండా పెళ్లి కానుక ముందే వస్తా ఉన్నాయి, ఇప్పుడు విదేశీ విద్య వస్తా ఉన్నాయి, ఇప్పుడు వెనుకబడిన వర్గాలకు ఇచ్చే కార్యక్రమాలు వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ అన్యాయం చేశాడు, ఒకరిద్దరికి కాదు. ఈ రోజు ఇంకో మార్గం పెట్టుకోవాలి. నేను బటన్ నొక్కుతా అంటాడు. బానే ఉంది, బటన్ నొక్కుతున్నావు, ఒకటి కింది బటన్ కథ ఏంటని అడుగుతున్నా నేను. పైన నెట్టనంతా కూడా బటన్ నొక్కినట్టు, కిందనే బటన్ రియల్ బటన్. సాయంత్రం అయితే ఏం తమ్ముళ్ళు లిక్కర్ చూసారా మీరంతా? మా తమ్ముళ్ళు కొంతమంది మంది బాబులు ఉంటారు ఇక్కడ కూడా, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. ఆ పెగ్గే ఆ కుటుంబానికి శాపంగా మారింది. ఇప్పుడు రేట్లు పెరిగిపోయినా పెంచాలా లేదా? నాసిరకం అవునా కాదా? ఎక్కడన్నా బ్రాండీ షాప్ లో గూగుల్ పే ఉందా? ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఉందా? తోపుడు బండుల్లో ఉంది కదా, తోపుడు బండ్లో ఉంది. అదే మరి ఎక్కడ చూసినా కిరాణా కొట్లో ఉంది, టీ కొట్లో ఉంది, కానీ బ్రాండీ షాపుల్లో మాత్రం లేదు తమ్ముళ్ళు. రహస్యం ఏంటా? చిదంబర రహస్యం. సగం డబ్బులు ఎవరికి పోవాలి? ఆ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాలి. ఈవనాలు వెళ్ళి ఇక్కడ మీరు చూడండి, ప్రాజెక్టు పైన శ్రద్ధ లేదు, ప్రాజెక్టు కింద మాత్రం ఇసుక పైన శ్రద్ధ. ఎక్కడ
ఇసుక ఎక్కడ వచ్చింది? ఇక్కడే ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి. ఈ ఎమ్మెల్యే వీళ్ళ మనుషులంతా మొత్తం దోచుకుంటూ వేరే ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారంటే ఇదే పని. రాష్ట్రం అంతా కొన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేశారు. ఇబ్బంది పెట్టాడు. భవన నిర్మాణ కార్మికులకు పని లేదు. దుర్మార్గులు మాత్రం వీళ్ళ దోపిడీకి అంతం లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఇక్కడనే గ్రనైట్ ఉంది, చీమకుర్తి. ప్రకాశం జిల్లాలో గ్రనైట్ ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉన్నాయి. నేనున్నప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు వాటా కావాలి, ముఖ్యమంత్రి మనుషులకు వాటా కావాలి. మొత్తం దోపిడీ చేస్తున్నారు. దేశంలోనే విలువైన గ్రనైట్, చీమకుర్తి గ్రనైట్. ఇంతమంది జనార్దన్ రెడ్డి ఉద్యోగం కూడా పోయింది దానివల్ల. అలాంటివి లూటీ చేస్తున్నారు. తమిళలో మీకు మా చెల్లెమ్మ ఉంది, రుద్రమ దేవిదారిగా ముందుకు వస్తా ఉంది. రేపు ఆ తల్లి మీకందరికీ ఒక ఆదర్శం కావాలి. సైకోని ఇంటికి పంపించాలంటే ఇంటికి ఒక రమారిగా తయారు కావాలి. ఒకటి కాదు, మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఏం తమ్ముళ్ళు జాబులు వచ్చాయా యువత? మళ్ళీ జాబు రావాలంటే మళ్ళీ హామీ ఇస్తున్నా, తప్పకుండా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రతి ఒక్క తమ్ముడికి. 3,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా, పెట్టుబడులు తీసుకొస్తా, ఇండస్ట్రీస్ పెట్టిస్తా. ఇక్కడనే రామాయపట్నం ఆ రోజు పోర్టు కోసం 4,000 కోట్లతో శాంక్షన్ చేసి అది క్యాన్సిల్ చేసి అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. ఏషియన్ పల్స్ ఫ్యాక్టరీ అయితే దగ్గర 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి రెడీగా వచ్చారు. అది వచ్చుంటే సుబాబులకి అదే మరి జామాయిలకి రేట్లని బ్రహ్మాండంగా వచ్చేటివి. ఈ రోజు రేటు పోయింది, కొనేవాడు లేడు. ఒకప్పుడు మార్కెట్ కమిటీ పెట్టి నేనే కొంటే ఇప్పుడు కొనే నాదుడు లేకుండా మీరు ఇబ్బందులు పడుతున్నారు. విధ్వంసం అంటే ఇది. అభివృద్ధి తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు మనం తీసుకున్న నిర్ణయాలు ఈరోజు తెలంగాణలో హైదరాబాద్ లో మీరు చూస్తే కోకాపేటలో ఒక ఎకరా, అదే అమరావతి గాని పూర్తయి ఉంటే ఎంత బాగుండే. తమిళలో అమరావతి ఒక ఆధునిక సిటీ, దేవతల రాజధాని, ప్రపంచ మేధావులు పెంచేదిగా కట్టాను. 34,000 ఎకరాలు రైతులు ఉదారంగా ముందుకొచ్చి ₹1 తీసుకోకుండా యాన్యుటీతో ఇచ్చారు ఆ రైతాంగం. అక్కడ ఆడబిడ్డల పైన లాఠీ ఛార్జీలు నిత్యం. రోడ్లపైనే ఉన్నారు, అవమానాలు పడుతున్నారు, అమరావతి కోసం పోరాడుతున్నారు. మళ్ళీ ఆమె ఇస్తున్న అమరావతి వచ్చి తీరుతుంది. అమరావతి మన రాజధాని. సైకో టైం అయిపోయింది. విధ్వంసానికి గడువు కూడా అయిపోయింది. 10,000 ఎకరాల భూమి ఉంది. ఎకరా ఆ రోజే 10 కోట్లు అమ్మింది. ఇప్పుడు 30 కోట్లు. వాలంటీర్ ఇంటికి వచ్చి ఈరోజు గ్రామాలు మారాయి. ఈరోజు నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న విమర్శించారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల రేపటి తరముకు
తప్పంగిరుడు ఆయన ఏదో ఓటున్నాడు. తప్పైంది మరి. అయ్యో పూర్తి ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడు కాకినాడ ఈరోజు కేకబుద్ధి వచ్చింది. కరెక్ట్ చెప్పండి. నేను ఎంప్లాయీ ప్రజా జీవితంలో ప్రజలు చేరుకోబడిన ప్రజా నాయకులు ఉన్నా బాబు గారు ఒక కదిలింది అది కదిగో జనస్వరం యువగళం ఈ రోజు పొద్దున్న కుక్కలన్న ఆ వాలంటీర్ ఇంటికి కంటిపూడి రామారావు నగరపాలక సంస్థ స్కూల్. జగన్ రెడ్డి ఈసారి ఇక్కడ చూడవయ్యా, రైతుల కష్టం కన్నీళ్లు. రేపు ఎక్కడో ఉన్న ప్రాజెక్టు ఇది సాధ్యం కాదు అనుకున్న ప్రాజెక్ట్ ని చాలా ముడులేసి కాంప్లికేట్ చేసి మేనిఫెస్టో 100కి 99% నేను పూర్తి చేశానని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర డైవేర్ సుబ్రహ్మణ్యానికి అనంతబాబు ఎంపీ తీసుకొచ్చాడండి, డోర్ వేలు చేసి. మీకు తెలిసిన గొడవ ఇదంతానే, కానీ మాకు న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో స్వాతంత్రం ఇచ్చింది, స్వేచ్ఛనిచ్చింది. బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ వర్గాల ప్రజా నాకు చంద్రబాబు వచ్చిందని నేను నిన్నట్టు విమర్శించాను. డోర్ వేలు పెట్టారు. Real-time government. కోట్ల రూపాయల డబ్బున్న ముఖ్యమంత్రి, అత్యంత సంపన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అత్యంత పనికిమాలిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అత్యధిక అప్పు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాజ్యాంగాన్ని తొంగలో దొక్కే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విదేశీ విద్య వెనకాల ఒక పవిత్రమైన ఆలోచన ఉంది. అదేంటంటే బడుగు బలి
రేపటి తరము మీ అందరికీ పరిటాల రవి గారిని చంపిన జగన్ రెడ్డి అనుచరుడు ముద్దుసీను గుర్తున్నాడు కదండి. జగన్ రెడ్డి కోడికత్తి డ్రామాలో బలైపోయిన కోడికత్తి సీను కూడా గుర్తున్నాడు కదండి. జగన్ రెడ్డి పరిటాల రవి గారి కేసులో ఎటువంటి సాక్ష్యం లేకుండా ముద్దుసీను ఏ రకంగా జగన్ రెడ్డి చంపేయించాడో అదే రకంగా కోడికత్తి డ్రామాలో కూడా ఎటువంటి మాది నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం. నా పేరు పైడి హర్ష. మా అమ్మాయి సర్పంచ్ గా నిల్చోబెట్టి మహిళల తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోయింది, 2014లో ఓడిపోయింది, 2018లో ఓడిపోయింది, ఇంకెప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలవదు బతకదు అనుకున్న వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి అనే ఒకే ఒక నాయకుడు కేసీఆర్ ఏదో నాకు గిఫ్ట్ ఇస్తాడంట, రిటర్న్ గిఫ్ట్ అంటే మన నాకు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియగలుగుతానా? ఏం సూట్ చేస్తాం సంపుతాం అంటే ఏం నేనేమన్నా అనాథ నా కొడుకున్నా? దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే ఉపయోగించిన తీరు మేధావులు, ప్రగతి కాముకులు, ప్రజా ప్రయోజనాలే ఆల్మోస్ట్ యు ఆర్ ఏ హార్డ్ కోర్ తెలుగుదేశం మ్యాన్ గా 2023